హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా 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 బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు మ్యారీడ్ ఉమెన్. సరే, ఇక ఈరోజు ఎపిసోడ్ ఇవ్వలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మిస్టర్ రెడ్డికి ఈరోజు నైట్ డ్యూటీ, సో ఆయన రెస్ట్లో ఉన్నారు. ఆయన నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను బెడ్రూమ్లోనే రికార్డ్ చేసుకుంటాను అని చెప్పి. సో ఆయన పడుకుంటున్నారు కాబట్టి నేను రికార్డ్ చేయలేకపోయాను. అండ్ బయట అట్లీస్ట్ బయటన్నా కూర్చొని చేద్దాము అంటే యాక్చువల్గా ప్రీవియస్ ఎపిసోడ్లో మీకు చిన్న చిన్న సౌండ్స్ వచ్చి ఉంటాయి. సో ఇంట్లో చిన్న చిన్న రిపేర్స్ జరుగుతున్నాయి, ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది. ప్లంబర్ ఒకటే బాధేస్తూ ఉన్నాడు బయట కూర్చొని చేద్దాము అంటే. సో ఆ డిస్టర్బెన్స్ అదొక రీజను. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా మా రిలేటివ్స్లో ఒకరు చనిపోయారని చెప్పాను కదా. సో మా అత్తగారు ఆ సర్మినీస్కి వెళ్ళారు ఈరోజు. సో ఆవిడ అటు వెళ్ళింది కాబట్టి మా మామగారి బాధ్యత మొత్తం నా మీదే ఉండింది కాబట్టి ఇంకా నేను అది కూడా ఒక రీజన్ చేయలేకపోవడానికి. సో ఇవన్నీ వచ్చాయి అలా. సో అందుకని మీకు ఎపిసోడ్ ఇవ్వలేకపోయాను. అండ్ ఇంకో విషయం క్లారిటీ ఏమిద్దాం అనుకుంటున్నాను అంటే, వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఎపిసోడ్ ఉండదు. ఎందుకు అంటే ఇదే రీజన్, నైట్ డ్యూటీ, ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో నేను రికార్డ్ చేయలేకపోతూ ఉంటాను. సో అది మెయిన్ రీజన్గా ఉంటుంది. సో అండ్ ఎవ్రీ 3 monthsకి వీళ్ళకి షిఫ్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏ రోజున మీకు ఎపిసోడ్ ఉండదు అనేది నేను ఖచ్చితంగా చెప్పలేను. ఇప్పుడు ఈ 3 months ఈయనకి ఫ్రైడే ఆఫ్, అంటే థర్స్డే నైట్ డ్యూటీ వస్తుంది. నెక్స్ట్ 3 months సండే ఆఫ్ వస్తుంది, అంటే సాటర్డే ఫ్రైడే మళ్ళీ అట్లా నైట్ డ్యూటీ అట్లా వచ్చినప్పుడు నేను నా దగ్గర నుంచి మీకు ఎపిసోడ్ రాలేదు అంటే ఒకటే రీజన్, మిస్టర్ రెడ్డికి నైట్ డ్యూటీ, అంతే. లేదు వేరే ఏదైనా రీజన్స్ ద్వారా నేను మీకు ఎపిసోడ్ పెట్టలేకపోతున్నాను అంటే దెన్ ఐ మెన్షన్, ఓకే, పోస్ట్లోనో లేకపోతే షార్ట్స్ రూపంలోనో మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో దట్ మీరు ఎపిసోడ్ కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా ఉండేటట్టు. ఓకే దెన్ సరే, ఇక లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఝాన్సీకి సోను గురించి తెలిసిపోయింది. సో అండ్ తను చాలా బాధలో ఉంది. ఆ బాధలో ఉండగానే ఇంటికి వచ్చేసరికి ఇంకో పెద్ద షాక్, దట్ వాళ్ళ నాన్నగారు చాలా అప్పులు చేసి ఉన్నారు అని. దాని తర్వాత సరే దాని నుంచి ఎలానో గలా అందరికీ నేను అమౌంట్ సెటిల్ చేస్తాను అని అందరినీ ఒప్పించి వాళ్ళని పంపించి అంతా అయిపోయింది. అమ్మ ఇంక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునే లోపు వాళ్ళ నాన్నగారు పొద్దున్నే లేచి ఎంత లేపినా లేవట్లేదు. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎంతసేపినా లేవట్లేదు అనేసరికి వాళ్ళ అమ్మకి ఝాన్సీకి చాలా భయం వేసి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేస్తే అక్కడ డాక్టర్స్ చెక్ చేసి, లేదమ్మా ఆయన నైటే చనిపోయారు, ఆల్మోస్ట్ ఒక 5-6 hours అవుతుంది ఆయన చనిపోయి అనగానే వాట్ అంటది ఝాన్సీ. అంటే అవునమ్మా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుంది, సో నిద్రలోనే చనిపోయారు, హీఈస్ వెరీ లక్కీ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అంతే, ఝాన్సీ వాళ్ళ మదర్ అలానే కుప్పకూలిపోతుంది, ఝాన్సీ కూడా కుప్పకూలిపోతుంది అనమాట. ఇంకా ఏడుస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఝాన్సీకి అయితే అసలు వాళ్ళ అమ్మని ఊరుకోబెట్టాలా, తను ధైర్యంగానే ఏమీ అర్థం కాక అలా కూర్చుండిపోతుంది అనమాట. వాళ్ళ నాన్నగారు మొహం చూస్తూ అలా కూర్చుండిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత అరుణ్ అండ్ వాళ్ళ మదర్ ఫాదర్ గబగబా హాస్పిటల్కి ఉరికొస్తారు. ఉరికొచ్చి ఝాన్సీని చూస్తే ఝాన్సీ అసలు ఆ లోకం అటు ఏడవట్లేదు, ఏమీ లేదు, అలా చూస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ నాన్నని. ఝాన్సీని కదిలిచ్చినా కూడా ఏడవట్లేదు. ఇక వాళ్ళ మదరు వాళ్ళ ఫాదర్ అరుణ్ వాళ్ళ మదరేమో ఝాన్సీ వాళ్ళ మదర్ని కన్సోల్ చేస్తూ ఉంటారనమాట. సో ఎంత చేసినా కూడా ఝాన్సీ ఏడవకపోతే ఇంకా స్లోగా ఎప్పుడైతే బాడీని అక్కడి నుంచి కదిలించడం మొదలు పెడతారో అప్పుడు ఝాన్సీ ఆ షాక్లోంచి బయటకు వచ్చి తనకు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అర్థమయ్యి అప్పుడు ఏడవటం మొదలు పెడుతుంది అనమాట. సో అలా
తను చాలా అసలు ఆల్రెడీ సోను గురించి తెలిసి ఈ అప్పుల గురించి తెలిసి సగం మనసు విరిగిపోయి ఉన్న ఝాన్సీకి వాళ్ళ నాన్నగారు లాస్ అనేది ఇంకా చాలా పెద్ద దెబ్బ అన్నమాట. కంప్లీట్గా నలిగిపోయింది తన మనసు. ఇంకేం చేస్తుంది, తను ఒకతే కూతురు కాబట్టి చేయాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి మా నాన్నకి నేనే చేస్తానని చెప్పి అన్నీ వాళ్ళ నాన్నకి తనే చేస్తుంది అనమాట. తలకొరివి కూడా పెడుతుంది తనే. అంతా అయిపోయి వాళ్ళ నాన్నగారిని సాధారణంగా స్టూడెంట్స్ అందరూ వచ్చి చాలా గౌరవంగా వాళ్ళ కోచ్ని సాగనంపుతారు. అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజు, ఒక 5 days ఆ ఇంట్లో ఒక్క మాట ఉండదు, ఏమి సైలెంట్గా ఉంటుంది అనమాట వాళ్ళ ఇల్లు. అరుణ్ అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళు తిన్నారో లేదో చూసి ఎందుకంటే అరుణ్ ఆల్రెడీ అఫ్కోర్స్ వాళ్ళ చెల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనే, కానీ ఒక మనిషి చనిపోయారు అని అనుకుంటున్నారు కదా వాళ్ళు. సో ఆ పెయిన్లో నుంచి బయట పడున్నాడు కాబట్టి ఆ పెయిన్ ఏంటో అరుణ్కి బాగా తెలుసు. సో ఝాన్సీ ఎంత పెయిన్ని భరిస్తుంది అనేది ఆ అబ్బాయికి అర్థమవుతుంది అన్నమాట. అందుకని రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం, లంచ్ తీసుకురావడం చేస్తూ ఉండేవాడు, కేర్ తీసుకునేవాడు అనమాట. సో అలా ఒక 5 days తర్వాత ఆ అంకుల్ ఉన్నాడు కదా, డెట్ తీసుకుని ఆయన వస్తాడు. వచ్చి ఝాన్సీ అని పిలుస్తాడనమాట. చాలా కూల్గానే పిలిచి, అది కాదమ్మా, యాక్చువల్గా ఇది కరెక్ట్ టైం కాదు, నాకు కూడా తెలుసు, బట్ పరిస్థితులు అని అంటాడనమాట. ఆయన ఇట్స్ ఓకే అంకుల్, మా గురించి మీరు మీ బాధలు పడటం కరెక్ట్ కూడా కాదు. అండ్ దేవుడి దయ వల్ల నాకు ఒక కంపెనీకి ఇట్లా అంబాసిడర్గా ఛాన్స్ వచ్చింది. వాళ్ళు కొంచెం అమౌంట్ ఇచ్చారు ప్రస్తుతానికి అడ్వాన్స్గా. నేను ఆ అమౌంట్ మీకు ఇచ్చేస్తాను, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, ఖచ్చితంగా అందరి అప్పులు క్లియర్ చేస్తాను అని చెప్పుద్దనమాట. చెప్పగానే ఆ అంకులు ఓకే అమ్మా, మేము ఖచ్చితంగా నమ్ముతున్నామమ్మా, ఖచ్చితంగా నువ్వు చేస్తావు, మాకు తెలుసు అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని మిగతా వాళ్ళు వెళ్ళిపోతారనమాట. కామ్గా ఏ గోళ చేయకుండా కామ్గా వెళ్ళిపోతారు. ఝాన్సీ వాళ్ళ మదర్ ఏమో ఇవి చూసినప్పుడు ఇంకెక్కువ బాధ ఉంటుంది అన్నమాట, ఇంకెక్కువ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మని ఓదారుస్తూ, లేదమ్మా అన్నీ నేనే ఇప్పుడు నీకు నాన్నగారికి ఏ మాట రానివ్వను అని చెప్పి అంటదనమాట. అలా ఇంకా ఆ బాధలు దానిలో నుంచి బయటపడటానికి ఓ 20-25 రోజులు పడుతుంది వాళ్ళకి. ఇలానే కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఝాన్సీకి ఒక థాట్ వస్తుంది. అరే, నేను ఎందుకు ఇట్లా ఐడియల్గా కూర్చున్నాను, నాన్నగారి కళ ఆ స్కూలు, ఆయన కళను నేను నెరవేర్చకపోతే ఎవరు నెరవేరుస్తారు, ఇలా కూర్చుంటే ఎలా అవుతుంది అని తను ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. తనని తానే మోటివేట్ చేసుకొని తను లేదు ఇలా ఉంటే కుదరదు అని చెప్పేసి ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి ఫాస్ట్గా అమ్మ నేను ఇప్పుడే అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే వస్తాను, పనుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళి అరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది పొద్దున్నే లేచి. వెళ్ళేసరికి అరుణ్ వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, అరుణ్ చాలా డల్గా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఝాన్సీ ఫాస్ట్గా తన బైక్ వాళ్ళ ఇంటి ముందు ఆపేసి ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. పర్మిషన్ కూడా అడగదు, అంకుల్ ఆంటీ అని కూడా పిలవదు, స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇంట్లోకి. తలుపులు తీసుంటాయి కాబట్టి. వచ్చి రాగానే ఝాన్సీని చూసి అరుణ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చూసి, ఏ ఝాన్సీ ఏంటమ్మా ఇలా వచ్చావు, అంతా ఓకేనా, అమ్మ బాగానే ఉన్నారా, ఎవ్రీథింగ్ ఫైన్ కదా అని అడుగుతారనమాట. అలాగే వాళ్ళని చూసి కూల్ అంకుల్ ఆంటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అమ్మ కూడా బాగానే ఉన్నారు అని చెప్పుద్దనమాట. చెప్పిన తర్వాత ఓకే ఏం లేదు, నువ్వు ఫాస్ట్గా వచ్చేసరికి భయం వేసిందమ్మా, ఏమన్నా జరిగిందేమోనని అని అంటారనమాట. లేదు అంకుల్, యాక్చువల్గా మీతో మాట్లాడదామని వచ్చాను అని అంటదనమాట.
అని మీరు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కూర్చొని ఉంటారు కదా, ఒక చైర్ తీసుకొని వచ్చి వాళ్ళ ముగ్గురు మధ్యలో వేసుకుంటుంది ఝాన్సీ. వేసుకునేసరికి వీళ్ళకి ఏమీ అర్థం కాదు, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారనమాట. ఏంటి అమ్మాయి ఏంటి ఇలా బిహేవ్ చేస్తుంది అని. సో వచ్చి కూర్చున్న తర్వాత ఫస్ట్ అంకుల్ మీతో ఒక విషయం డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను అని అంటది. చెప్పమ్మా అని అంటది అనమాట. అనగానే నాకు అరుణ్ హెల్ప్ కావాలి అంకుల్, మీరు పర్మిషన్ ఇస్తే నేను అరుణ్ని ఆ హెల్ప్ ఏంటో అడుగుతాను అని అంటదన్నమాట. అంటే దీంట్లో నేను చెప్పడానికి ఏముంటుందమ్మా, వాడికి ఇష్టమైతే వాడికి హెల్ప్ చేస్తాడు అంటే, లేదు అంకుల్ ఇప్పుడు మీరు ఆంటీకి బాగుండట్లేదు, మీరు కూడా బిజినెస్ ఏమీ చూసుకోవట్లేదు, సో మీకు అరుణ్ సపోర్ట్ కదా, బట్ ఇప్పుడు నాకు హెల్ప్ కావాలి, నేను హెల్ప్కి తీసుకెళ్తున్నాను అంటే అరుణ్ కొంచెం బిజీ అయిపోతాడు, నీకేది ప్రాబ్లం లేదు అంటే నేను అరుణ్ని హెల్ప్ అడుగుదామని వచ్చాను అని అంటదన్నమాట. అనగానే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు అరుణ్ వాళ్ళ పేరెంట్స్. ఏంటి అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుంది, ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారనమాట. చూస్తే సరే అమ్మా మాకేం ప్రాబ్లం లేదు, వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వాడిని అడగొచ్చు హెల్ప్ అని అంటారనమాట వాళ్ళ పేరెంట్స్. అనగానే సరే అని ఓకే అంకుల్ థ్యాంక్ యూ అని చెప్పేసి అరుణ్ వైపు తిరిగి కూర్చొని, అరుణ్ నీ హెల్ప్ నాకు ఇప్పుడు చాలా అవసరం, బట్ దానికి తగ్గ రిటర్న్స్ కూడా ఉంటాయి నీకు అని చెప్తుందనమాట. అనగానే అరుణ్కి ఒక్క ముక్క అర్థం కాదు, వాళ్ళ ఫాదర్ ఫేస్ మళ్ళీ చూస్తాడు. చూసిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను, బట్ ఆ హెల్ప్ చేయడానికి నువ్వు ఒక్కడివే నాకున్న స్కోప్ అని అడుగుతుంది అనమాట. అడగగానే అరుణ్ చిన్న గ్యాప్ తీసుకొని ఓకే బట్ ఆ హెల్ప్ ఏంటి అనేది నాకు చెప్పు అని అంటాడనమాట. అనగానే అప్పుడు లేదు మా నాన్నగారి కళ అని కళ్ళల్లో ఫుల్గా నీళ్ళు ఉంటాయన్నమాట ఝాన్సీకి. మా నాన్నగారి కళ ఆ స్కూల్, నాన్నగారు చనిపోయారు కదా అని నేను ఆయన డ్రీమ్ని పాడు చేయలేను, నేను అది వదిలేయలేను. ఆయనకు నా మీద కూడా చాలా హోప్స్ ఉండే ఆయనకి. సో ఆయన కలలన్నీ నేను నెరవేర్చాలనుకుంటున్నాను, ఆ స్కూల్ని డెవలప్ చేయాలనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఆయన కలలు కన్నా నా కెరియర్ని కూడా బిల్డ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి నాన్నగారు కన్నా కళ, ఆ కళని నేను నెరవేర్చాలి అంటే నాకు ధీటుగా పనిచేసి నాకు ధీటుగా పోటీ పడే మనిషి కావాలి. సో ఆ మనిషి నువ్వు, నాకు తెలిసిన వాళ్ళల్లో అది నువ్వు మాత్రమే. కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయగలవా ఆ స్కూల్ డెవలప్మెంట్లో, ప్యారలల్గా మన కెరియర్ కూడా బిల్డప్ చేసుకుందాం అని అడుగుతుంది అనమాట ఝాన్సీ అరుణ్ని. అనగానే ఝాన్సీ కొంచెం ఒక 2-3 minutes థింక్ చేస్తాడనమాట. థింక్ చేసి డన్ అని అంటాడనమాట. అనగానే అండ్ ఇంకో విషయం చెప్దాం అనుకుంటున్నాను అరుణ్, ఇది నువ్వు నాకు ఫ్రీగా ఏమీ చేయొద్దు. నేను స్కూల్లో వచ్చే బెనిఫిట్స్లో నేను ఒక 60% తీసుకుంటాను, నువ్వు 40% తీసుకో. 60 ఎందుకు అంటే ఇది నాన్నగారు ఎస్టాబ్లిష్ చేసిన స్కూల్ కాబట్టి నాకు ఒక 10% దాని మీద ఎక్కువ హక్కు ఉంది కాబట్టి ఒక 10% నీకంటే నేను ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నా అని అంటదన్నమాట. అంటే నో ప్రాబ్లం, 40% ఈజ్ ఓకే ఫర్ మీ అని చెప్పి వెంటనే అసలు ఫస్ట్ ఏ పర్సంటేజ్ వద్దు, గురువుగారి మీద ఉన్న రెస్పెక్ట్ తోటి నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. లేదు అలాంటి హెల్ప్ నాకు వద్దు, బికాస్ బెనిఫిట్ లేకుండా నువ్వు 4 రోజులు చేస్తావు, 5వ రోజు నేను ఏదైనా పని చెప్పినప్పుడు నీకు విసుగొస్తుంది. అదే వర్క్ నీది అనుకొని చేసినప్పుడు వేరుగా ఉంటుంది. కాబట్టి బిజినెస్ లానే ఉండనిద్దాం అని చెప్పుద్ది అనమాట ఝాన్సీ. అనగానే వాళ్ళ నాన్నగారి వైపు చూస్తే వాళ్ళ నాన్నగారు ఓకే నైస్ సైడ్, బాగుంది, తను చెప్పేది కరెక్ట్ అని అంటాడనమాట. అనగానే ఓకే అయితే డన్ అని ఒప్పుకున్న తర్వాత ఓకే అయితే సాయంత్రం నువ్వు స్కూల్కి రా, స్కూల్కి వచ్చిన తర్వాత మిగతా విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం, ఎలా ప్రాసెస్ చేద్దాము, డాక్యుమెంటేషన్స్లో ఎలా రాపిద్దాం అన్నీ అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాము అని చెప్పి, అంటే ఎవరెవరు ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనేది అన్నీ అక్కడ ప్లాన్ చేద్దామని చెప్పి
చెప్పుద్దన్నమాట. చెప్పగానే అరుణ్ ఓకే నో ప్రాబ్లం, సాయంత్రం 5 కల్లా వచ్చేస్తాను అని చెప్తాడు. చెప్పగానే ఓకే అయితే సరే మరి ఆంటీ అంకుల్ బాయ్, అమ్మ ఒక్కతే ఉంది ఇంట్లో, జస్ట్ వెంటనే వచ్చేస్తాను అని చెప్పొచ్చాను, వెళ్తున్నాను అని చెప్పి అనగానే ఓకే అమ్మ జాగ్రత్త అని అంటారనమాట వాళ్ళు పేరెంట్స్. అనగానే అని చెప్పేసి ఇలా తిరిగి ఒక 2 అడుగులు వేసి డోర్ దాకా వెళ్తుంది. మెయిన్ డోర్ దాకా వెళ్ళి తిరిగి అంకుల్ ఆంటీ మీతో ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నా అని అంటదన్నమాట. అనగానే చెప్పమ్మా అని అంటారు వాళ్ళు. అనగానే మీరు సోను వెళ్ళిపోయింది అని మీ మనసులో బాధ ఉంటుంది, నేను కాదనట్లేదు, ఓకే, బట్ అది మీరు ఓవర్కమ్ చేయడానికి మీకు ఎన్నో రోజులు పట్టకూడదు యాక్చువల్గా అయితే. కానీ మీరు ఇన్ని నెలలు ఆల్మోస్ట్ 1 సంవత్సరం పాటు మీరు తన గురించి ఆలోచిస్తూ అరుణ్కి ఎంత బర్డెన్గా ఉన్నారో మీకు అర్థమవుతుందా? నాకు నా ప్రాణం, నాకు ఇంకెవరూ లేరు మా అమ్మ నాన్న తప్ప. అలాంటిది మా నాన్నగారు చనిపోయిన 1 నెలకే నేను ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని నేనే బౌన్స్ బ్యాక్ అయ్యి నన్ను నేనే మోటివేట్ చేసుకొని మీ ఇంటికి వచ్చి అరుణ్ని ఇంత హెల్ప్ అడిగి ఇదంతా చేస్తున్నాను అంటే లైఫ్ కొన్ని లెసన్స్ మనకి నేర్పించింది, నాకు నేర్పించింది. నాన్నగారు ఎంత ఫిట్గా ఉంటారు, అంత ఫిట్గా ఉన్న ఆ మనిషికే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అంటే లైఫ్ అన్ప్రెడిక్టబుల్. సో లైఫ్ ఉన్నన్ని రోజులు హ్యాపీగా, మీరు హ్యాపీగా ఉండి అరుణ్ని కూడా హ్యాపీగా ఉంచండి అంకుల్. ఇలా డల్గా ఉండి ఆ అబ్బాయి మీద మీరు బరువంతా భారం, ఫ్యామిలీ భారం అంతా వేసేస్తే ఈ చిన్న వయసు నుంచి అంత భారాన్ని మోయటం అవసరమా అన్నట్టుగా కొంచెం మోటివేషనల్ స్పీచ్ ఇస్తుంది అనమాట. ఇవ్వగానే వాళ్ళ పేరెంట్స్ కూడా అవును కదా అని రియలైజ్ అయిపోయి అంకుల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు కూడా మీ బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయండి అంకుల్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. అలాగనే ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా నిజమే కదా అన్నట్టుగా ఆలోచించి అరుణ్తో అంటారు, నిజమేరా, తను చెప్పేదాకా నాకు అదే ఇది అర్థమే కాలేదు, పక్కనోడు ఏదో అనుకుంటాడని మనం ఇంట్లో కూర్చోవడం ఏంటి, ఓకేరా నేను కూడా ఈ రోజు నుంచి మన బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను అని అంటాడనమాట. అంతే అరుణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ అమ్మని నాన్ని గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ రోజు కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని చెప్పి హ్యాపీగా ఉంటాడనమాట. కానీ ఇక స్లోగా ఇంకా వీళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఝాన్సీ అండ్ అరుణ్ వాళ్ళిద్దరూ కలిసి స్కూల్ని మార్కెటింగ్ చేస్తూ, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ వాళ్ళ స్కూల్ని స్లోగా డెవలప్ చేస్తూ వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇంకోవైపు ఒక బ్రాండ్ అంబాసిడర్గా నేను ఆల్రెడీ ఒక కంపెనీకి చేస్తున్నాను కాబట్టి మన స్కూల్కి నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా వర్క్ చెయ్యి అని చెప్పేసి ఆ అబ్బాయి పోస్టర్స్ అంతా మొత్తం ఊరు నిండా పనిచేస్తుంది అనమాట. సో అలా వాళ్ళు అండ్ మోరోవర్ వాళ్ళిద్దరూ మెడల్స్ గెలుచున్నారు కదా, సో అది కూడా ప్రమోట్ చేస్తారు. అలా స్కూల్ని చాలా రంగు రూపులు అన్నీ మార్చి పారేస్తారనమాట స్కూల్ది. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు టేకప్ చేస్తారో ఆటోమేటిక్గా యూత్ కదా, ఆ ఫైర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి స్టూడెంట్స్ రావడం పెరిగిపోతూ ఉంటారనమాట. స్కూల్ చాలా బాగా నడుస్తూ ఉంటుంది. స్లోగా వాళ్ళ నాన్నగారు చేసిన అప్పులన్నీ తీర్చేస్తూ ఉంటుంది. అండ్ ప్యారలల్గా ఎక్కడన్నా నేషనల్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ కానీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ కానీ అరుణ్ అండ్ మన ఝాన్సీ ఇద్దరు వెళ్తారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు కప్స్ మెడల్స్ తీసుకొస్తూనే ఉంటారనమాట. అలా వాళ్ళ ఇళ్ళల్లో ర్యాకులు కూడా నిండిపోతూ ఉంటాయి. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ని పక్కాగా ట్రైన్ చేస్తూ వాళ్ళకి తెలిసిన స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. సో పిల్లల్ని కూడా కాంపిటీషన్స్కి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళ స్కూల్కి కూడా చాలా కప్స్ మెడల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఆ మెడల్స్ రావటం వల్ల వాళ్ళ బిజినెస్ ఇంకా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా ఇది ఒక సర్కిల్ కదా బిజినెస్ అనేది. సో అలా వీళ్ళ స్కూల్ చాలామంది ఛాంపియన్షిప్స్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుందన్నమాట. అలా ఒక 1.5 year ఫుల్ బిజీ లైఫ్లో గడిపేస్తూ ఉంటుంది ఝాన్సీ. ఎందుకు అంటే తనకి ఐడియల్గా ఉంటే ఒకటి సోను తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది, లేదు వాళ్ళ నాన్నగారు అర్ధాంతరంగా తన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ బాధ ఆ బాధ ఇట్లా ఐడియల్గా కూర్చుంటే కుదరదు అని ఎప్పుడు బిజీగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా బిజీ లైఫ్లో ఉండగా 1.5 year అయిపోతుంది.
1.5 ఇయర్లో అటు అరుణ్ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది, ఇటు ఝాన్సీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా, ఐ మీన్ వాళ్ళ మదర్ అన్నీ పక్కగా అన్నీ సెటిల్ చేశాను లైఫ్లో. ఇల్లు కట్టుకోవడం, డెట్స్ తీర్చేసుకోవటం, ఇంటికి కావాల్సిన లగ్జరీస్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో హ్యాపీ లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒకరోజు అరుణ్ వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెట్టి, అమ్మ నాన్న మీతో నేను ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాడనమాట. ఏంట్రా అని అడుగుతారు పేరెంట్స్. అనగానే అండ్ మర్చిపోయాను, గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చేసాయి ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో. ఓకే, సో లేదమ్మా, యాక్చువల్గా ఇప్పుడు నేను ఫుల్గా ఫినాన్షియల్గా, కెరియర్ వైజ్గా, ఒక మనిషిగా అన్ని పరంగా నేను మంచిగా సెటిల్ అయిపోయాను. కాబట్టి ఐ థింక్ దిస్ ఈజ్ ద కరెక్ట్ టైం నేను మ్యారేజ్ చేసుకోవడానికి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడనమాట పేరెంట్స్కి. చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము అదే అనుకుంటున్నాం రా, 2 నెలల నుంచి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాము ఈ విషయంగా, బట్ మీరు బిజినెస్లో వాటిల్లో చాలా బిజీగా హడావిడిగా తిరుగుతూ ఉన్నావు, ఎప్పుడో కొద్దిగా టైం దొరికినప్పుడు పడుకుంటున్నావు, ఆ పడుకున్న టైంలో ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని మేము కూడా ఏమీ మాట్లాడలేదు ఇన్ని రోజుల నుంచి, బట్ ఇప్పుడు నువ్వే అడుగుతున్నావు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉందిరా అని అంటారనమాట వాళ్ళ పేరెంట్స్. అనగానే మరైతే సంబంధాలు చూడమంటావా అని వాళ్ళ అమ్మ అంటదనమాట. అనగానే అరుణ్, లేదమ్మా నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అని అంటాడనమాట. అనగానే వీళ్ళిద్దరు పేరెంట్స్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, లవ్ చేస్తున్నావా అని అనగానే అవును నాన్న అని అంటాడనమాట. అనగానే సరే ఎవరు అమ్మాయి అని అడుగుతుంది వాళ్ళ అమ్మ. అనగానే అది అని సాగదీసుకొచ్చేసేపు మన ఝాన్సీ అమ్మ అని అంటాడనమాట. అనగానే వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన ఝాన్సీనా, వెరీ గుడ్ చాయిస్ రా, అమ్మాయి చాలా మంచిది, చాలా ఇంటెలిజెంట్, చాలా ధైర్యవంతురాలు, అండ్ నీకు కరెక్ట్ జోడీ కూడా. ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి ఛాంపియన్షిప్స్ అన్నీ పోటీ చేస్తున్నారు. సో మీకు మంచి జోడీ అవుతుంది, మీరు ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఒకరినొకరు కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. ఓకే మాకు ఓకే, మరి అమ్మాయికి అడిగావా అని అడుగుతాడనమాట వాళ్ళ నాన్న. అనగానే అరుణ్ అంటాడు, లేదు నాన్న ఇప్పటిదాకైతే మాట్లాడలేదు, బట్ నీకు ఎప్పుడు స్టార్ట్ అయిందిరా అని అడుగుతాడనమాట వాళ్ళ నాన్న. అంటే మీకు గుర్తుందా, మనం వాళ్ళ నాన్నగారి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు నాతో ఫైట్ చేసిన తను నన్ను ఓడించింది, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఝాన్సీని లవ్ చేస్తున్నాను నాన్న అని చెప్తాడనమాట. అనగానే అబ్బో ఇంత సీరియస్ లవ్వా అనుకుంటారు వాళ్ళ నాన్న. అనుకొని అవును నాన్న నాకు తానంటే చాలా ఇష్టం, ఆ రోజు నుంచి చెప్దాం అనుకున్నా కానీ ఎప్పుడు ఆ సిచ్యువేషన్ రాలేదు, బట్ ఇప్పుడు నేను వెల్ సెటిల్డ్ కాబట్టి ఇప్పుడు నేను తనకి నా ప్రేమను చెప్దాం అనుకుంటున్నాను, ఇప్పటిదాకా తను కూడా చెప్పలేదు అని అంటాడనమాట. అనగానే ఓకే అయితే నువ్వు ఝాన్సీతో మాట్లాడు, మేము ఝాన్సీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్తో మాట్లాడతాను అని చెప్తాను అనమాట. అని ఓకే నాన్న ఈరోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఝాన్సీతో మాట్లాడతాను అని చెప్తాడు. చెప్పి ఇంకా వెంటనే ఝాన్సీకి ఫోన్ చేస్తాడు. ఝాన్సీకి ఫోన్ చేసి, ఝాన్సీ ఈరోజు స్కూల్ టైమింగ్స్ అయిపోయాక మనం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నీతో మాట్లాడాల్సింది, కాఫీకి వెళ్దామా అని అడుగుతాడనమాట. అనగానే ఝాన్సీ కొద్దిసేపు ఆలోచించి కాఫీనా అని అంటదనమాట. అవును చాలా అర్జెంట్, ఎప్పటి నుంచో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటాడనమాట. అంటే ఆలోచించి అవును ఈ అబ్బాయి మనకి చాలా హెల్ప్ చేశాడు, నాన్నగారు లేని టైంలో బిజినెస్ టైంలో అన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశాడు, కేవలం కాఫీ తాగడానికి వెళ్ళలేనా అబ్బాయితో నేను అని ఆలోచించుకొని ఓకే అరుణ్ వెళ్దాం అని అంటదనమాట. అని సరే అని చెప్పేసి సాయంత్రం స్కూల్ టైం అయిపోయిన తర్వాత అదే చెమట మొహాలతోటి అదే ట్రాక్స్ తోటి కాఫీకి వెళ్తారనమాట. పక్కనే ఒక చిన్న హోటల్లోకి వెళ్ళి ఇద్దరు కాఫీ ఆర్డర్ ఇచ్చి కూర్చోబెడతారు. ఇటువైపు ద అదర్ సైడ్ వాళ్ళ పేరెంట్స్ ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్ అన్నయ్య రండి ప్లీజ్ కమ్ ఇన్ అని వాళ్ళకి చైర్ ఆఫర్ చేసి
కూర్చోండి అని చెప్పి మంచినీళ్ళు తీసుకు ఇంకా ఒక గెస్ట్ ఇంటికి వస్తే ఎలా ట్రీట్ చేస్తామో అది వాళ్ళ మదర్ ట్రీట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏంటన్నయ్య గారు సడన్గా వచ్చారు, చెప్పకుండా వచ్చారు అని చెప్పి అంటదన్నమాట. అనగానే ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చామమ్మా అని చెప్పి అని అంటారు అరుణ్ వాళ్ళ ఫాదర్. అనగానే ఝాన్సీ వాళ్ళ మదర్ అవునా ఓకే చెప్పండి అని అంటారు. అనగానే కట్ చేసి నెక్స్ట్ అటువైపు కూర్చొని ఇద్దరు ఎదురుగా కూర్చొని కాఫీ సిప్ చేస్తూ ఝాన్సీ ఏదో చెప్పాలన్నావు ఏంటో చెప్పు త్వరగా అని అంటదన్నమాట డైరెక్ట్గా ఫేస్ మీద. అనగానే అరుణ్కి ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లా, కానీ చెప్పాలి ఎట్లయినా ఈ విషయం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ అటు వెళ్ళిపోయారు మాట్లాడడానికి. ఇప్పుడు వీడు చెప్పకపోయినా అక్కడ వాళ్ళ అమ్మ అడుగుతుంది కదా, గలీజ్గా ఉంటుంది అని చెప్పి ఇంకా కొంచెం ధైర్యం తెచ్చుకొని యాక్చువల్గా నేను ఈ విషయం కొన్ని సంవత్సరాల నుంచి దాచుకుంటున్నాను నీకు చెప్పాలని, బట్ ఎలా చెప్పాలి ఎలా స్టార్ట్ చేయాలని తెలియట్లేదు ఝాన్సీ అని అంటాడు. అనగానే ఝాన్సీ కొద్దిగా ఆక్వర్డ్ ఫేస్ పెట్టి అదేంటి ఇన్ని సంవత్సరాలుగా చెప్పాలనుకునే విషయం చెప్పలేకపోవడం ఏంటి, చెప్పు టక్కుని చెప్పు ఏమవుతుంది అని అంటదన్నమాట సీరియస్గా. అనగానే యాక్చువల్లీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఝాన్సీ అని చెప్తాడనమాట ఫ్రాంక్గా. చెప్పగానే చిన్నగా ఒక చిన్న నవ్వి నువ్వంటే కూడా నాకు ఇష్టమే, మంచి ఫ్రెండ్ నువ్వు నాకు అని అంటదనమాట. అనగానే మన అరుణ్ అది కాదు ఫ్రెండ్ యాజ్ అ ఫ్రెండ్గా కాదు ఐ లవ్ యూ అని చెప్తాడన్నమాట డైరెక్ట్గా. చెప్పంగానే ఝాన్సీ షాక్ అయిపోతుంది. అండ్ ఇటువైపు నెక్స్ట్ సైడ్ వాళ్ళ మదర్కి వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయి లవ్ ఇలా మా అబ్బాయి లవ్ చేస్తున్నాడు మీ అమ్మాయిని అనే విషయం ఈలోపు చెప్తాడనమాట. చెప్పగానే వాళ్ళ మదర్ ఇక్కడేమో ఝాన్సీ షాక్లో ఉంటుంది, అక్కడేమో వాళ్ళ మదర్ మొహంలో ఆనందం ఉంటుంది అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందులో ఇప్పుడు తన సింగిల్ మదర్ కదా, వాళ్ళ నాన్నగారు లేరు కాబట్టి తనకి ఎంత తొందరగా ఒక సంబంధం చూసి పెళ్లి చేద్దామనే ఆరాటమే ఉంటుంది కదా ఒక మదర్గా. సో తన దగ్గరికి ఒక మంచి సంబంధం వచ్చినప్పుడు ఒక తల్లిగా తను చాలా హ్యాపీగా ఉంటుంది కదా, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఝాన్సీ వాళ్ళ మదర్. అండ్ తన హ్యాపీనెస్ని నిజమా అన్నయ్య అబ్బాయి చాలా మంచోడు, ఇంత మంచి సంబంధం మా ఇంటికి నా కూతురు కోసం వెతుక్కుంటూ వస్తుందని నేను అనుకోలేదు అని చెప్పి తన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుందన్నమాట. కట్ చేస్తే అటువైపు మళ్ళీ ఝాన్సీ సారీ నువ్వు చెప్పింది నేను విన్నది ఒకటేనా అని అడుగుతుంది అనమాట. అనగానే అవును నేను ఐ లవ్ యూ అని చెప్పాను అని చెప్పి అరుణ్ ఫ్రాంక్గా చెప్పేస్తాడనమాట. చెప్పంగానే ఝాన్సీ కొంచెం ఆ షాక్లోంచి తేలుకొని సారీ నేను ఎప్పుడన్నా మీ దగ్గర అలా అంటే మీరు ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి నేనేమన్నా మిమ్మల్ని ప్రోత్సహించానా, ఎక్కడైనా మీకు కొంచెం దగ్గరగా మూవ్ అవ్వడం కానీ లేకపోతే లిమిట్స్ దాటి బిహేవ్ చేయడం కానీ చేస్తే మీకు ఇలాంటి ఫీలింగ్స్ ఏమన్నా వచ్చాయా అని తనకున్న డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి అడుగుతుంది అనమాట. అప్పుడు అరుణ్ లేదు అని అంటాడనమాట. మరి ఎప్పటి నుంచి మీకు అని అంటే ఎప్పటి నుంచో అంటున్నారు కదా, ఎప్పటి నుంచి అని అడుగుతుంది అనమాట. అడగంగానే ఫస్ట్ టైం నువ్వు నేను ఫైట్ చేశాం గుర్తుందా, మీ నాన్నగారిని నేను మా నాన్నగారు ఇన్సల్ట్ చేశామని చెప్పి నువ్వు నన్ను ఫైట్ చేశావు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ అని అంటాడనమాట మళ్ళీ. అనగానే ఝాన్సీకి ఏం చెప్పాలో అర్థం కావట్లా. కానీ ధైర్యంగా విషయం చెప్పాలి తప్పదు కదా. సో ఝాన్సీ కాదు నేను మీకు ఒక విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ మీకు అలాంటి ఫీలింగ్స్ వచ్చినందుకు అని అంటాడు. అని అనగానే అరుణ్ షాక్ అవుతాడు ఇక్కడ, అదేంటి అని అంటాడనమాట. అనగానే అప్పుడు కట్ చేస్తే ఇటువైపు వీళ్ళు ఏకంగా ఇంకా మరి అబ్బాయి అమ్మాయితో మాట్లాడా, నాకైతే ఓకే కానీ నా కూతురు గురించి తెలియదు, తన గురించి అడగాలి అది అని అంటుంటే వాళ్ళ నాన్నగారు అంటారనమాట, లేదమ్మా అబ్బాయి ఈరోజు అమ్మాయితో మాట్లాడతాననే వెళ్ళాడు, మేబీ తనకి ఈ విషయం గురించి తెలియదు కాబట్టి ఝాన్సీ మీకు ఈ విషయం చెప్పలేదేమో,
బట్ ఈరోజు మా అబ్బాయి ఇప్పుడు మేము ఇక్కడ నీతో మాట్లాడుతున్నాము, అక్కడ మా అబ్బాయి మీ అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని ఒక క్లారిటీ ఇస్తారు వాళ్ళ నాన్నగారు ఝాన్సీ వాళ్ళ మదర్కి. అనగానే ఓ అవునా, అయితే ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి మనము అని అంటదనమాట. అనగానే అవును, మేము అదే టెన్షన్లో ఉన్నాము, ఝాన్సీ ఏమంటుందా అని. అనగానే ఓకే అన్నయ్య గారు, ఝాన్సీ ఇంటికి రాగానే ఏ విషయం అయిందో నేను కనుక్కుంటాను, మీకు కూడా ఏదైనా విషయం తెలిస్తే నాకు చెప్పండి అని అంటారనమాట. అనగానే సరే అమ్మా, అయితే మేము వెళ్తాం, ఇంకా బయలుదేరుతాము అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళిపోతారనమాట. అండ్ ఝాన్సీ వాళ్ళ మదర్ చాలా టెన్షన్గా అటు ఇటు ఝాన్సీ కోసం వెయిట్ చేస్తూ తిరుగుతూ ఉంటుందన్నమాట, ఇంట్లోకి బయటికి. ఇటువైపు మళ్ళీ ఝాన్సీ అరుణ్కి చెప్పుద్ది అనమాట, సారీ అరుణ్, యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ, యాక్చువల్లీ యాజ్ ఎ ఫ్రెండ్గా నువ్వు నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, నేను కాదనట్లేదు, కానీ నువ్వు హెల్ప్ చేసావు కదా అని నేను నిన్ను లవ్ చేయలేను, ఐఎమ్ రియలీ వెరీ సారీ, అండ్ ఐఎమ్ నాట్ ఇన్ టు బాయ్స్, ఐఎమ్ ఇన్ టు గర్ల్స్ అని అంటాడనమాట. అండ్ నేను లవ్ చేసే మనిషి వేరు అని చెప్పగానే ఎవరు అనగానే యాక్చువల్గా నేను మీ చెల్లి సోనుని లవ్ చేశాను అని చెప్పుద్ది అనమాట. చెప్పగానే ఇలా అబ్బాయి ఫ్యూజులు మళ్ళీ ఎగిరిపోతాయి. వెళ్ళిపోగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఆ అమ్మాయి తన మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తుందన్నమాట, లేదు నాకు ఇట్లా అని చెప్పి. అనగానే ఇంకా అబ్బాయి అర్థం చేసుకొని ఓకే నో ప్రాబ్లం, ఫ్రెండ్స్ అయినా నన్ను వీ క్యాన్ బీ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి డిస్పోజ్ అయ్యి వెళ్ళిపోగానే ఝాన్సీ వాళ్ళ మదర్ వెయిట్ చేస్తూ ఉంది కదా, ఏమైంది అరుణ్ వచ్చాడు కదా మాట్లాడారు, ఏంటమ్మా ఏమీ లేదు, నేను ఆల్రెడీ చెప్పాను నేను పెళ్లి చేసుకోను, అబ్బాయిలు అంటే నాకు ఇష్టం ఉండదు అని చెప్పి. అని అనగానే వాట్, ఆ రోజు ఏదో ఫ్రస్ట్రేషన్లో చెప్పావు అని అంటే ఇప్పుడు అదే చెప్తున్నాను, నాకు అబ్బాయిలు నచ్చరు అని చెప్పి సీరియస్గా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు పెట్టుకుంటుంది అనమాట. తలుపు పెట్టుకునేసరికి ఏమీ అర్థం కాదు, అబ్బాయిలు నచ్చరు అంటే ఏంటి అర్థము, అమ్మాయిలంటే ఇష్టమా అంటే సీరియస్గా అవునమ్మా నాకు అమ్మాయిలంటేనే ఇష్టం, అబ్బాయిలంటే ఇష్టం లేదు అని తన రూమ్లో నుంచి మొత్తుకుంటుంది అనమాట. అనగానే వాళ్ళ అమ్మ షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావే, ఏమన్నా మాట్లాడేది అర్థం ఉందా, అమ్మాయి లవ్ చేయటం ఏంటి, అది ఇదని కై అని అరుస్తుండదు వాళ్ళ అమ్మ. ఏం పట్టించుకోకుండా ప్రశాంతంగా బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా బెడ్ మీద పడుకొని చాలు వచ్చింది కానీ భోంచేసి పడుకోపో నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి ఝాన్సీ నిద్రపోతుంది అనమాట. ఇటువైపు వీళ్ళ పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా, ఏమైందిరా అంటే లేదు నాన్న అని అక్కడ జరిగిన విషయం ప్రతిదీ చెప్తాడనమాట. చెప్పగానే వీళ్ళు కూడా ఫీల్ అవుతారు, అయ్యో మన సోను కన్నా ఝాన్సీ దక్కేది కదా అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట. సో ఎనీవేస్, సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఝాన్సీ లైఫ్ ఎటుపోతుంది, ఎట్లా అవుతుంది, ఎవరు వస్తారు తన లైఫ్లోకి, వేరే అమ్మాయి వస్తుందా రాదా, వస్తే ఎలా ఉంటుంది అని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.